సుస్వాగతము పరమేశ్వరా, స్వాగతము పరమేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఆలించిన మొర ప్రభువా, అరుదించవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, అందించగైల దిగిరావా. ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని, ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ దివ్య బలి పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈనాటి పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. కడప మిత్రాసనం పోరు మామల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు చిత్తా మర్రెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా శ్రీ చిత్తా థామస్ రెడ్డి, శ్రీమతి డాక్టర్ ఏరువ గీత మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. అమెరికా నుండి శ్రీ ఎర్మరెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీమతి మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా దివ్యవాణి టీవీ CEO కుటుంబ మరియు సిబ్బంది అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం పెద్దపల్లి విచారణ ఏరువ సెలీన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను రాజేందర్, శౌరి, పునీత్, లలిత, పూజ, శ్రీజ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం భయంకరమైన కరోనా అంటువ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించి సకల మానవాళిని కాపాడుమని మరియపురం ఓకల విచారణలోని మరియపురం, కోట వెంకటాపురం, రాయన్నకుంట, వంచనగిరి, సాయంపేట గ్రామాలలో కుటుంబాలను ఆయురారోగ్యములతో దీవించి బిడ్డలకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని విచారణ గురువు ఫాదర్ అన్నపరెడ్డి రాజారెడ్డి మరియు విచారణ క్రైస్తవులు అర్పిస్తున్నారు. ఏర్వలూర్ధం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కడప మిత్రాసనం ఉదయ్ కుమార్ రెడ్డి, భవ్యారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా బాసాన అనిత కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ శ్రీ పీల ఆనందరావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పీల మేరీ సరోజ, చందన కుమార్, ఇమ్మానువేల్ రాజ్, అరుణ, రాయప్ప రాజ్ కుమార్, ప్రత్యూష, పూర్ణిమ, జ్యోతిర్మయి, సులేఖ నిత్య, గాబ్రియేల్ కుటుంబ సభ్యుల పూజ. ఉడుముల రాజారెడ్డి, మేరీ మాధవి, వివేక్ రెడ్డి, శరణ్యారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీ గల్లల ఫ్రాన్సిస్, శ్రీమతి నళిని ప్రియదర్శిని దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా కుటుంబ సభ్యుల పూజ. రామంతపూర్ విచారణ బండి కవిరాజ్, కిరణ్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, కరోనా తొలగిపోనట్లుగా పూజ. తాళ్ళ చెరువు విచారణ కీర్తిశేషులు గొలమారి నక్షత్రమ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువ రవికుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యుల పూజ. మన్నవన్నమ్మ, రుద్రపోగనిత, పాటిమండల పాప, పాటిమండల నక్షత్రం, స్వరాజ్యం కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ. మియాపూర్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న పొలమర్శెట్టి ఆహ్నా గ్రేస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పొలమర్శెట్టి సందీప్ మరియు కుటుంబ సభ్యుల పూజ. తుమ్మ అల్బిన్ రెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య తుమ్మ ఫాతిమా మేరీ మరియు కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం 29వ వివాహ వార్షికోత్సవం జరుపుతున్న మార్నేని కిరీటయ్య, బాల జయంతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శ్రావణి, నిఖిలేష్ స్పందనలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం తెలంగాణ వరప్రసాద్ వెలాంగినిలకు బాబుని దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా అగస్తీన్, పుణ్యవతి, ఝాన్సీ ప్రమీల కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం ఉచ్చారణ చీపురుపల్లి మరీదాస్ మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఫిరంగిపురం విచారణ పోలంకి మరియను కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. బాసురేగడ్ విచారణ పి మత్యాసిరెడ్డి అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నూతలపాటి ఆంజనేయులు, అంతోని మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా నూతలపాటి చేతన్ శౌరి, విజయ కుటుంబ సభ్యుల పూజ. తిరుమల రెడ్డి రోజమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తిరుమల రెడ్డి స్లేవారెడ్డి కుటుంబ సభ్యుల పూజ. మందమరి విచారణ స్టీవెన్ కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా
కర్ వివాహం కొరకు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలి. 27 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బిఎన్ రావు విజయరాణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అల్వాల్ విచారణ తానుగుండ్ల మర్రెడ్డి కవిత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుల్లిపిల్లి మరియదాస్, మేరీ, తెరసమ్మ, అరులమ్మ, దాసరి మరియమ్మల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న ధనశ్రీకి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు. శ్రీనివాసరావుకు కిడ్నీ సమస్యల నుండి సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని చాపల సాగర్, సిహెచ్ స్వర్ణ స్పందన, సిహెచ్ దాసరి, నిహారిక కుటుంబ సభ్యుల పూజ. అమెరికాలో జన్మదినం జరుపుకుంటున్న ఏరువారి రిన్నను రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు ప్రసాదించమని, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా ఏరువ సురేష్ రెడ్డి, చిన్నిరెడ్డి, జాస్మిన్, కృష్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, షష్మిత్ రెడ్డి, రీనో రెడ్డి పూజ. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ చల్లా హృదయ ప్రవీణ్ కుమార్, హేమలత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. పి జ్ఞానరెడ్డి, జసింతరాణి, దివ్యజ్యోతిలకు మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఎస్ రవిరెడ్డి, నిర్మల, జాస్విలకు మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కరోనా తొలగిపోయినట్లుగా పూజ. ఎల్బీ నగర్ విచారణ మండపాటి చిన్నపరెడ్డి, శౌర్యుల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మేత్రాసనం పావులూరి పరిశుద్ధం, వెంకటరత్నం, బేతాల శ్యామల ఆత్మ నిత్య విశ్రాంతి కుటుంబంలో అందరికీ కరోనా నుండి విడుదల, బిడ్డలకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని పావులూరి జోజుబాబు, ఝాన్సీ రాణి, పూజిత, శ్రీలత పూజ. బుచ్చిరాజుపాలెం విచారణ పొలమరిశెట్టి చిన్నబాబు, హేమలత, జాన్ ప్రకాష్, ఝాన్సీ, మల్ల వినోద్ కుమార్, దివ్య, ప్రేమ స్వరూప్, సిస్టర్ శాంతిలకు మరియు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. బుచ్చిరాజుపాలెం విచారణ 54 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వి సత్యానందం, మేరీ వర్ధనలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. పల్లా జోజీ, తెరసా, దివ్యాంజలి, నవదీప్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మేత్రాసనం అల్లం శౌరెడ్డి, నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా పూజ. బాసాని శౌర్యుల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పి అన్నమ్మ, మేకల సుందరి, రాజారెడ్డి కుటుంబ సభ్యుల పూజ. మేకల ఎలియాస్ రెడ్డి, రోజముల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మేకల సుందరి, రాజారెడ్డి, అన్నమ్మ కుటుంబ సభ్యుల పూజ. శ్రావణి, సందీప్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మేకల ఎలియాస్ రెడ్డి, రోజముల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మేకల ఎలియాస్ రెడ్డి, రోజముల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. బాసాని శౌర్యుల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. కరీంనగర్ విచారణ కరోనా పూర్తిగా తొలగిపోవాలని తుమ్మా రత్నారెడ్డి, నిర్మల కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం అల్లం పాపిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి. అల్లం తోమాసమ్మకు ఆరోగ్యం, అల్లం నిర్వాణ్ రెడ్డికి దేవుని దీవెనలు, అల్లం రాజారెడ్డి, ప్రియాంక రెడ్డిలకు ఆరోగ్యం, శివరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ప్రసాదించినట్లుగా పూజ. చర్చి కాలనీ విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఏంజల్ షాలోమ్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, ఏంజల్ షాలోమ్కు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా వినయ్, ఫాతిమా రాణి కుటుంబ సభ్యుల పూజ. గొంగాడ రత్నబాబాత్మ నిత్య విశ్రాంతి కుటుంబంలో ఓదార్పు, శాంతి, సమాధానాలు మరియు ఆత్మలం ప్రసాదించమని గొంగాడ రామలక్ష్మి, గుణసుందర్రావు, వాత్సల్య, తవిటమ్మ కుటుంబ సభ్యుల పూజ. తాళ్ళచెరు విచారణ కీర్తిశేషులు గొల్లమారి నక్షత్రమ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువ రవికుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్గరపీఠం గోవల చిన్నప్ప, విజయ, గోవల రోమన్, మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని పూజ. విజయ్ కుమార్, లాల్, జోసఫ్లకు కరోనా నుండి స్వస్థత ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు 16 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వల్లపునేని సునీల్ కుమార్, అంతోని, స్వర్ణలత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా వల్లపునేని హేమలత, సునీల్ కుమార్, స్వర్ణలత, రణదీప్ మరియు కుటుంబ సభ్యుల పూజ. బెంగళూరు అగ్రపీఠం 58 వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫ్రాన్సిస్, మేరీ, హేమలత దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కూకట్పల్లి విచారణ తుమ్మ మరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తుమ్మ అన్నమ్మ, సౌడి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. కె నాగమణి, సతీష్లకు కరోనా నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా అన్నపూర్ణాదేవి, స్వస్తినారాయణ, యశ్వంత్ బాబు, చంద్రహాసిని, జ్యోతిర్మయి, నాగేశ్వరరావు, శ్యామ్, అస్విత, సునీష, కే వాణి, శ్రీనివారము మరియు ఇతర కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. శ్రీనివాసరావు మరియు అతని కుటుంబ సభ్యులకు కరోనా నుండి స్వస్థత చేయమని పూజ. మాదా నిర్ణయ, ఫ్రాన్సిస్, జోసఫ్, అంతోని, హృదయరాజు, మేరీ, పవిత్ర, అగస్టిన్, మైకేల్ దీవెన్, అరుణ్ కుమార్, జైశీల, లియో, స్వీటీ, మేరీ, దిశ, దియా, ప్రిషలకు మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ప్రసాదించినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం రెవరెండ్ ఫాదర్ జోజిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా వారి తల్లి ఏరువ అమృతమ్మ అర్పిస్తున్నారు. తుమ్మ ఇన్నారెడ్డి శౌర్యుల తనం ప్రకారం రెవరెండ్ ఫాదర్ ఏరువ జోజిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. తుమ్మ సుధాకర్ రెడ్డి సంధ్య కుటుంబ తలం ప్రకారం రెవరెండ్ ఫాదర్ ఏరువ జోజిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. చర్చి కాలనీ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తలపనేని ప్రసాద్, వినిత కుమారి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బాల పవిత్రకు మంచి భవిష్యత్తు, శౌర్యుల
సుశీలమ్మ, రెవరెండ్ బ్రదర్ బాలశౌర్యులకి ఆరోగ్యం, తలంపులు నెరవేరినట్లుగా తలపనేని ప్రసాద్ కుటుంబ సభ్యుల పూజ, గుంటూరు మిత్రాసనం పాడిబండ్ల విచారణ, రెవరెండ్ ఫాదర్ ఏర్వ జోజిరెడ్డి గారు కరోనా వ్యాధితో ఈరోజు దేవుని సన్నిధి చేరారు కనుక వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియమాత పేరిట కుటుంబ సభ్యుల పూజ, విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ, జన్మదినం జరుపుకుంటున్న జి సహస్ర దీపికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి ఉద్యోగం, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, గుణదల విచారణ, గరికి ముక్కుల బాలస్వామి మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ, గొడబ మేరీ ప్రసాద్, విజయలక్ష్మి, క్యాథరిన్, రేష్మ, డైసీ, శ్రియా, మేరిన్ కుమారులకు కరోనా నుండి సంపూర్ణ స్వస్థత దయచేయమని జన్మదినం జరుపుకుంటున్న మేరీ వస్కర్కు దేవుని దీవెనలు, మేరీ సంజన, జగ్గమ్మ, చిన్మయ, వరలోమి మంచి ఆరోగ్యం ప్రసాదించమని పూజ, యజ్జల బాబురావు, శ్రీను, సూర్యకుమారి, రమేష్, రామచంద్రరావు, రాజేంద్ర, రవి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, పుట్టినరోజు జరుపుకుంటున్న స్టీవెన్ మహేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబ సభ్యులు తలంపులు నెరవేరినట్లుగా పూజ, విశాఖ అగ్రపీఠం జన్మదినం జరుపుకుంటున్న బైప వెలాంగిని, విజయ మనోహర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పూజ, వివాహ వార్షికోత్సవం జరుపుకున్న సందీప్ రెడ్డి, అమూల్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా జోబిత కుటుంబ సభ్యుల పూజ, పూదోట లూర్దురాజు, తోమసమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉద్దేశములతో పాటుగా ఈరోజు ప్రత్యేకముగా కరోనా వ్యాధితో దేవుని యొక్క సన్నిధికి పిలుచుకొనబడినటువంటి గుంటూరు మిత్రాసన గురువు, అదేవిధముగా దివ్యవాణికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండి మరి దివ్యవాణి టీవీ యొక్క వార్షికోత్సవం 3వ వార్షికోత్సవం గుంటూరులో జరిగినప్పుడు ఆ మహోత్సవ వార్షికోత్సవ పూజలో అక్కడ ఉన్నటువంటి అర్చనను, పూజనంతటిని కూడా పర్యవేక్షించినటువంటి గురువులు, సెమినరీలో అనేక మందికి గురువులకు తర్ఫీదునిచ్చినటువంటి గురువు రెవరెండ్ ఫాదర్ ఏరువ జోజిరెడ్డి గారి యొక్క ఆత్మ విశ్రాంతి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఈ దివ్య బలి పూజలో. అదేవిధముగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి నిమిత్తం కూడా ఈ పూజలో మనం వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మృత్యుంజుడైన తరువాత పేతురు ఇతర శిష్యులకు చివరిసారి ఆయన మోక్షారోహణమయ్యే ముందే ఇచ్చినటువంటి దర్శనం గురించి ఈరోజు మనం ధ్యానిస్తూ పేతురును 3 ప్రశ్నలు అడిగారు. ఒకే ప్రశ్నను 3 సార్లు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. అనేక సార్లు దేవా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మనం ప్రభువుని అడుగుతామే కానీ ప్రభువు మనల్ని కూడా అనుదినము నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని పేతురును అడిగినట్లు మనల్ని కూడా పదే పదే అడుగుతూ ఉన్నారు. మరి దానికి సమాధానం మనం చెప్పగలమా? ప్రభువా, నేను నిన్ను నిండు హృదయముతో, నిండు ఆత్మతో, నిండు శక్తితో, పూర్ణ మనస్సుతో నేను ప్రేమించుచున్నాను అని మనం చెప్పగలగాలి. మరి అనేక సార్లు దానికి మనం విఫలమైతూ ఉంటాం. మరి అటువంటి సందర్భాలను తలుచుకొని యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క తప్పిదములను, పాపములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా,
మహిమపరచబడిన క్రీస్తు ద్వారా, తేజోమయుడైన పవిత్రాత్మ ద్వారా, శాశ్వత జీవన ద్వారమును మాకు తెరచితివి. నీ యొడల మా భక్తిని అధికము చేసి మా విశ్వాసము స్థిరపడునట్లు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి వారు వివాదపడిరి. అపోస్తల కార్యములు 25వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. కొంతకాలము గడిచిన పిదప అగ్రిప్పరాజు బెర్నీసు కైసరియలోని పేస్తునకు స్వాగతము చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా రోజులు ఉన్న పిదప పెస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్పరాజునకు ఇట్లు వివరించెను. ఇచ్చట ఫెలిక్సుచే ఖైదీగా ఉంచబడిన వాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధాన అర్చకులు, యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖిగా కలుసుకొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమిలకు లేదని నేను వారితో చెప్పితిని. వారందరూ ఇచ్చటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి రోజుననే న్యాయసభలో కూర్చుండి ఆ మనిషిని లోనికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి వారు ఆరోపింతురని నేను అనుకున్న నేరము ఏదియు అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వాదులాడిరి. ఈ విషయమును గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణలపై అతడు విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగితిని. కానీ పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తిని నిర్ణయింపబడనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపేడు వరకు సంరక్షణలో ఉంచవలనని నేను ఆజ్ఞాపించితిని అనెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. అతని ఉపకారములను వేనిని మరువకుము. అందరూ. ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా నుండును. పడమర వరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. అందరూ. ప్రభు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను.
అతి భద్రముగా మీ రెక్కలలో పదిలంగమము దాచుకోవయ్యా మా మంచి కాపరి. నీ మందను కరుణించి కాచి కాపాడుమయ్యా భద్రముగా అతి భద్రముగా భద్రముగా అతి భద్రముగా నీ రెక్కలలో పదిలంగమము దాచుకోవయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనము వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడువైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెరుగుదువు అని సమాధానమిచ్చెను. అప్పుడు యేసు, నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పెను. యోహాను పుత్రుడువైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతనిని అడిగెను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెరుగుదువు అని పేతురు బదులు చెప్పెను. నా గొర్రెలను కాయుము అని యేసు చెప్పెను. యోహాను పుత్రుడువైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయు తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీ వెరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళదలిచిన చోటుకు వెల్లడి వాడవు, కానీ నీవు వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు తీసుకొని పోవును అని చెప్పెను. పేతురు ఎట్టి మరణముతో దేవుణ్ణి మహిమపరచనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుము అని అతనితో చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యోనా పుత్రుడవైన సీమోను అని పేరు పెట్టి పిలిచినటువంటి ప్రభువు అతని పేరును మార్చారు. సీమోనుగా యోనా పుత్రుడిగా ఉన్నటువంటి నీవు ఇక కైఫాసు అని హీబ్రూ భాషలో, పేత్రా అని గ్రీకు భాషలో, పెత్రుస్ అని లతీను భాషలో పిలువబడతావు. ఈ మాటలకు అర్థము, అన్ని భాషలలో అర్థము రాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో అదే పేతురుతో ప్రభువు పలికారు, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయించజాలవు అని ఆ పేతురు అనేటటువంటి రాతి మీద ఈ కథోలిక సంఘాన్ని, తిరుసభను ప్రభువు నిర్మించారు. ప్రభువు పేతురును అంతగా నమ్మారు. ఎంతగా నమ్మారు అంటే, చదువు సందెలు రానటువంటి వానికి, ఎటువంటి పరిపాలనా దక్షత లేనటువంటి వానికి, వలలు సరిచేసుకుంటూ చేపలు పట్టి జీవనాధారం సాధించేటటువంటి వాన్ని తీసుకొని వెళ్ళి విశ్వశ్రీ సభకు అధిపతిని చేసేంతగా నమ్మారు ప్రభువు పేతురును. కానీ అత్యవసర సమయములో
ప్రభువు నిస్సహాయునిగా తన యొక్క సిలువను మోసేటటువంటి సమయములో, వేదనను అనుభవిస్తున్నటువంటి సమయములో నమ్మక ద్రోహం చేశాడు పేతురు, మోసం చేశాడు. 1కి 3 సార్లు నువ్వెవరో తెలియదు అని తృణీకరించారు. అయితే ప్రభువు ముందే చెప్పాడు, కోడి కూయక ముందే 3 సార్లు నేనెవరో ఎరుగనని నీవు బొంకుతావు పేతురు అని చెప్పినప్పుడు ఆ మాటలు తలచుకొని ప్రభు యొక్క ప్రవచనం నెరవేరినది గ్రహించి పేతురు వెక్కి వెక్కి ఏడ్చాడు అని మనం సువిశేషములో వింటున్నాం. తన తప్పు తెలుసుకున్నాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. అయితే ప్రభువు ఆ పేతురు యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. పేతురు మీద కక్ష కట్టలేదు, పేతురు మీద కోపపడలేదు, పేతురు మీద నమ్మక ద్రోహం మోసం చేసినందుకు పగ ప్రతీకారం తీర్చుకోవాలి, ఇతని మీద ఇతనికిచ్చినటువంటి అధికారాన్ని తీసివేయాలి అని ఆయన అనుకోలేదు. అందుకే తనను వదిలిపెట్టి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయినా కూడా పునరుత్థానమైనటువంటి క్రీస్తు శిష్యుల వద్దకు వచ్చి పలికినటువంటి మొట్టమొదటి మాట, మీకు శాంతి కలుగునుగాక. నాకు తెలుసు మీరు నన్ను మోసం చేశారని తెలుసు, నమ్మక ద్రోహం చేశారని తెలుసు, కానీ నా హృదయంలో మీ మీద ప్రేమ మాత్రమే ఉంది. కక్షలు కార్పణ్యాలు మీ మీద నాకు లేవు. అందుకే కోల్పోయినటువంటి శాంతిని మళ్ళీ పునరుద్ధరించుకుందాం అని చెప్పి పునరుత్థాన క్రీస్తు శిష్యులకు అగుపడి చెప్పినటువంటి మాట, మీకు సమాధానము కలుగునుగాక. మరి ఈరోజు మనం విన్నటువంటి సువార్త ఇక చివరిసారి ప్రభువు మోక్షారోహణం అయ్యేటటువంటి ముందు చివరిసారిగా శిష్యులకు ఇచ్చినటువంటి దర్శనం. ఈ దర్శనములో ప్రభువు హృదయంలో పగలు ప్రతీకారాలు లేవు, శిక్షలు లేవు. ఆయన హృదయంలో ఉన్నదల్లా ప్రేమ, వాత్సల్యం. అందుకే 3 సార్లు అడగటం అంటే, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడగటం అంటే పేతురు మీద నమ్మకం లేక కాదు. దీనికి ప్రధానముగా 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, పేతురు 3 సార్లు తృణీకరించాడు, ప్రభు ఎవరో తెలియదు కాబట్టి. ఈ 3 సార్లు ఆయన చేసినటువంటి ఒక్కొక్క తృణీకరణకు విరుగుడుగా ఒక్కొక్కసారి ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పించుకోవటం మొట్టమొదటిది. రెండవది, ప్రేమ చూపించేవాడే నాయకుడు. నేను నా గొర్రెల బాధ్యతనిస్తున్నానంటే నీవు మొట్టమొదటిగా కావలసింది ప్రేమ. ప్రేమ అనేది ప్రప్రథమమైనటువంటి లక్షణం ఒక రాజుకు కానీ, ఒక అధిపతికి కానీ, నాయకునికి కానీ అని మనం గ్రహించాలి. ఈ రోజున నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే ప్రేమ అనేటటువంటి మాట అనేక సార్లు దుర్వినియోగం చేయబడుతుంది. ప్రపంచంలో ఎక్కువ వాడేటటువంటి మాట ప్రేమే, ఎక్కువ దుర్వినియోగం చేయబడుతున్నటువంటి మాట కూడా ప్రేమే. ముఖ్యముగా మన తెలుగు భాష కానీ, ఇంగ్లీష్ భాష కానీ తీసుకుంటే రకరకాలైనటువంటి అర్థాలకు అన్నిటికీ మనం ప్రేమనే వాడతాం. ఐ లవ్ చాక్లెట్ అంటాం, ఐ లవ్ డాగ్ అంటాం, ఐ లవ్ హైదరాబాద్ బిర్యానీ అంటాం, అట్లానే ఐ లవ్ మై పేరెంట్స్ అంటాం, ఐ లవ్ గాడ్ అంటాం. కుక్క మీద ఉన్న ప్రేమ, అమ్మ నాన్న మీద, దేవుని మీద, చాక్లెట్ మీద, బిర్యానీ మీద ఉన్న ప్రేమ అన్నీ ఒకటి కాదు. కానీ అన్నిటికీ మనం ఒకటే పేరు పెట్టి పిలుస్తాం, ఏమని? ప్రేమ. అట్లానే ఆంగ్లములో కూడా ఐ లవ్ యూ, ఐ లవ్ చాక్లెట్, ఐ లవ్ బిర్యానీ ఇట్లా. కానీ గ్రీకు భాషలో ఆ విధముగా కాదు. ఇప్పుడు చాక్లెట్ మీద ఉన్నది ప్రేమే, అమ్మా నాన్న మీద ఉన్నది ప్రేమే, దేవుని మీద ఉన్నది ప్రేమే, కుక్క మీద ఉన్నది ప్రేమే. కానీ రకరకాల ప్రేమలకు రకరకాల వేరైనటువంటి పదాలు గ్రీకు భాషలో ఉన్నాయి. 3 పదాలు గ్రీక్ భాషలో ప్రేమ అనేటటువంటి దానికి ఉన్నాయి. మొట్టమొదటిది ఇరోస్ అంటారు. ఇరోస్ అంటే భౌతికమైన, శారీరకమైనటువంటి ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండేటటువంటిది, ప్రియుడు ప్రియురాలు మధ్య ఉండేటువంటిది, భౌతికమైనటువంటి దానికే అది ఉంటుంది. రెండవది ఫీలియా అంటారు. రెండవ ప్రేమ ఫీలియా అంటే భౌతికమైన ఇరోస్ కంటే ఉన్నతమైనది. ఉదాహరణకు స్నేహం, స్వచ్ఛమైనటువంటి స్నేహాన్ని ఫీలియా అంటారు. ఇక మూడవది అగాపే, స్వార్థము లేని దైవ ప్రేమ, తనను తాను హరించుకొని త్యాగము చేసేటటువంటి ప్రేమ అగాపే. అయితే ఇక్కడ మన తెలుగు బైబిల్లో ఇప్పుడు మనం చదివాం,
ప్రభువు 3 సార్లు అడిగారు. ఏమని? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు బైబిలు రాయబడినటువంటి ఈ గ్రీకులో ఈ మూడిట్లో ప్రభువు ఏ పదము వాడారు అనగా, మొట్టమొదటిగా పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు అగాపే ప్రేమతో ప్రేమించుచున్నావా అని అడిగారు పేతురు. ఈ మూడవ ఉన్నతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నావా అని గ్రీకు బైబిల్లో ఉంటుంది. అయితే పేతురు ఇచ్చినటువంటి సమాధానం అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నానని చెప్పలా. ప్రభువా ప్రేమిస్తున్నానని చెప్పాడు కదా, ప్రభువా నేను ఫీలియా ప్రేమతోనే ప్రేమిస్తున్నానని చెప్పాడు మొదటిసారి. అంటే ప్రభువేమో ఉన్నతమైన అగాపే ప్రేమను ఆశిస్తున్నాడు, కానీ పేతురు స్పందన మాత్రం ఈ 2వ స్థాయిలోనే ఆగిపోయింది. మళ్ళీ 2వ ప్రశ్న అడిగినప్పుడు కూడా ప్రభువు మళ్ళీ, పేతురు నీవు నన్ను ఉన్నతమైన అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు మళ్ళీ 2వసారి కూడా ప్రభువుకి సమాధానం, పేతురు సమాధానం, ప్రభువా నేను నిన్ను ఫీలియా ప్రేమతోనే ప్రేమిస్తున్నాను. అంటే స్నేహం ఈ 2వ స్థాయిలో మాత్రమే ఉంది. ఇక 3వసారి ప్రభువు పేతురు స్థాయికి దిగి వచ్చాడు. 2 సార్లు అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అని అడిగినటువంటి ప్రభువు 3వసారి మాత్రం పేతురు స్థాయికి దిగివచ్చి, పేతురు నీవు నన్ను ఫీలియా ప్రేమతో ప్రేమిస్తున్నావా? ఎందుకంటే ప్రభువుకు అర్థమైపోయింది అగాపే అనేటువంటిది ఇంకా పేతురు ఆ స్థాయి తన హృదయములో లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత ఆ అగాపే ప్రేమను పేతురు చూపిస్తాడు. ప్రభువు కోసం తలక్రిందులుగా సిలువ వేయబడతాడు. తన సర్వస్వాన్ని త్యాగం చేసేటటువంటి ప్రేమతో ప్రభువును ప్రేమిస్తాడు, తన ప్రాణాన్ని ధారబోస్తాడు. కానీ పవిత్రాత్మ ఇంకా రాలేదు. అందుకే పేతురు ఈ 2వ స్థాయి ప్రేమలోనే ఉన్నాడు ఇంకా ప్రభువు మీద. ఆయన సమాధానం, ప్రభువా నేను ఫీలియా ప్రేమతో ప్రేమిస్తున్నాను అని. ఇక్కడ మనం గమనించినట్లయితే నా మందలను మేపుము అనగా ప్రభువు పేతురును ఎన్నుకున్నప్పుడు ఆ పేతురులో చూచింది, నీవు నా తిరుసభకు నాయకునిగా అధిపతిగా ఉండటానికి నీవు బైబిల్ అంతా లేదా పాత నిబంధన గ్రంథం అంతా కంఠోపాఠం చేశావా అని అడగలేదు. లేదా తిరుసభ చట్టాలు లేదా నీతి నియమాలు ఇవన్నీ కూడా నీవు ఆపోసన పట్టావా అని అడగలేదు. ఆయన అడిగినది ఒకే ఒక క్వాలిఫికేషన్, ఒకే ఒక అర్హత. నీవు నీ హృదయములో ప్రేమ ఉందా? నా మీద, గొర్రెల మీద, నీకే ఇవ్వబడేటటువంటి ప్రజల మీద నీకు ప్రేమ ఉందా అని ఆ ఒక్క అర్హతను తిరుసభ నాయకులు కానీ లేదా ఇతర నాయకులకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి అర్హత ప్రజల మీద ప్రేమ. అది తప్ప ఇక 2వ క్వాలిఫికేషన్ అంతా కూడా ప్రధానము కాదు అని ఈరోజు 3 సార్లు ప్రభువు పేతురుకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే అధికారులకు, రాజులకు, పరిపాలించేటటువంటి వారికి, చక్రవర్తులకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం, మొట్టమొదటి అర్హత ప్రజల మీద ప్రేమ. గురువులకు కానీ లేదా మేత్రానులకు కానీ, తిరుసభ నాయకులకు కానీ లేదా బయట దేశ రాష్ట్ర గ్రామ నాయకులకు కానీ ఉండవలసిన ప్రధానమైనటువంటి మొట్టమొదటి లక్షణం ప్రజల మీద ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉందా అని ముమ్మారు ప్రభువు పేతురును అడిగి తెలుసుకున్న తర్వాతే ఆయనను తిరుసభకు ఇక అధిపతిగా తాను నియమించటం తప్పు కాదు అని ప్రభువు గ్రహించారు. మరి తిరుసభ చరిత్రలో ఒక రాజు గురించి నేను చెప్పదలుచుకున్నాను ఈ సమయంలో. ప్రజల మీద ప్రేమ కలిగినటువంటి రాజు, నాయకుడు, ఒక అధికారి ఏ విధముగా ఉండాలో పునీతుడైనటువంటి 9వ లూయిస్ చక్రవర్తి ఫ్రాన్సు దేశాన్ని ఆయన 1226 నుండి 1270 వరకు పరిపాలించాడు. చూడండి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు. 9వ లూయిస్ చక్రవర్తి. ఈయన తన ప్రజలను ఎంతగా పరిపాలించేవాడంటే ప్రతిరోజు 120 మంది పేదలను తన రాజ గృహానికి పిలిచి వాళ్లకు వడ్డించి వాళ్ళతో భుజించేవాడు. ఆ తర్వాత ఆగమన కాలము మరియు తపస్సు కాలం వచ్చినప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యేది. పేదలు లేకుండా ఏ రోజు ఆయన భుజించేవాడు కాదు. అయితే
1249లో 7వ క్రూసేడ్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలో ఈ రాజును ఆ తర్వాత సైనికులందరినీ పట్టుకున్నారు. అప్పుడు ఈ రాజుకు, లూయిస్ 9వ రాజుకు పారిపోయేటటువంటి, అంటే రొక్కము కట్టి శత్రువులకు తన ప్రాణాన్ని రక్షించుకునే అవకాశం వచ్చింది. ఆయన అన్నాడు, నా ప్రజలను, నా సైనికులను వదిలిపెట్టి నేనొక్కని నా ప్రాణాన్ని నేను కాపాడుకొనను అని చెప్పి అందరూ విడిపింపబడిన తర్వాతనే తనను తాను విడిపింప చేసుకున్నాడు. మరొకసారి ఆయన 500 మందిని యెరూషలేము యాత్రకు తీసుకుని వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఓడలో ఉండగా ఆ ఓడ మునిగిపోబోతూ ఉంది. మునిగిపోబోయేటటువంటి సమయంలో చిన్న పడవ, ఒకరు ఇద్దరు మాత్రమే ప్రాణాలను కాపాడుకోవటం కోసం అత్యవసరమైనటువంటి పడవ ఒక్కటి ఏర్పాటు చేయబడి అందరూ కూడా అడిగారు, రాజా నీవు వెళ్ళి నీ ప్రాణాన్ని కాపాడుకో, ఈ ఓడ మునిగిపోబోతుంది అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఈ 500 మందిలో అందరూ కాపాడబడితేనే నన్ను నేను కాపాడుకుంటాను, లేకపోతే నన్ను నేను కాపాడుకోను అని తిరస్కరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా నా గొర్రెలను మేపుము అని ప్రభువు తన యొక్క అధిపతులను, నాయకులను, రాజులను నియమించుకున్నప్పుడు వారి హృదయాన్ని పరిశీలిస్తాడు. నీకు ప్రేమ ఉన్నదా? ఎన్ని డిగ్రీలు కాదు, లేదా నీకెన్ని తెలివితేటలున్నాయి కాదు, నీకు మంచి పరిపాలనా దక్షత, గుడ్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయా? ఇవన్నీ అవసరమే. కానీ అన్నిటికంటే ప్రధానమైనటువంటిది నీ హృదయములో నీకివ్వబడినటువంటి ప్రజల మీద నీకు ప్రేమ ఉందా అని ప్రభువు చూస్తాడు. మరి గురువులుగా మేము, అదే విధముగా వివిధ అంతస్తులలో ఉన్నటువంటి వారు ఈరోజు సువిశేషాన్ని స్వీకరించి మొట్టమొదటిగా మనకివ్వబడినటువంటి, నీవు కుటుంబములో తండ్రివైతే ఆ ప్రేమను భార్య మీద, పిల్లల మీద చూపించాలి. లేదా నీవు గ్రామానికి అధిపతివైతే, లేదా ఒక గురువు అయితే, లేదా ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులైతే, లేదా ఒక డాక్టర్ అయితే, నర్సు అయితే, ఏ స్థాయిలోనైనా మొట్టమొదటి యొక్క అర్హత మనం ప్రజలను ప్రేమించాలి అని పేతురు ద్వారా ఈరోజు గ్రహిద్దాం. ఆమెన్. మన యొక్క విన్నపములను ఈ పవిత్ర సమయంలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ఆశీర్వదించి పునీత పేతురు వలె ప్రభువా మేము మిమ్ము ప్రేమించుచున్నాము అని చెప్పగలిగే హృదయమును, విశ్వాసమును మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులందరిని స్వస్థపరచండి. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వారందరికీ ఆత్మస్థైర్యమును అనుగ్రహించండి. ముఖ్యముగా నీ సన్నిధికి పిలువబడినటువంటి రెవరెండ్ ఫాదర్ ఏరువా జోజిరెడ్డి గారికి వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని, పాప ప్రక్షాళనను పొంది పునీతుల మోక్షవాసుల సహవాసమును వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విపత్కాల సమయంలో మా యొక్క ఆత్మలకు ఆహారముగా మీ యొక్క వాక్కును, ఇతర ఆత్మలను రక్షించే కార్యక్రమాలను దివ్యవాణి ద్వారా మీరు నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుతూ, ధర్మదాతలందరినీ, ముఖ్యంగా ఈరోజు ఈ పూజలో అనేక మనవులతో వేడుకుంటున్నటువంటి బిడ్డలందరినీ వారి తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం.
రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. దేవా నా దేవా, నీ ప్రేమలో జీవింప స్వీకరించుము, దీవించుము, స్వీకరించుము, దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణలను కరుణతో వీక్షింపుము. పవిత్రాత్మ ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా ఈ మా అర్పణలు నీకు ఆమోదయోగ్యముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవములో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగనే అతడు స్వర్గమునకు ఆరోహణ చేసెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. ఇంకను పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ దినము నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన రెవరెండ్ ఫాదర్ ఏరువా జోజిరెడ్డి అను నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు ప్రభు ఉత్థానమందును పాల్గొనుగాక. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమును వీడి భువికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. పరమును వీడి భువికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. ఇదే ఇదే క్రీస్తు శరీరము, ఇదే ఇదే క్రీస్తుని రక్తము, ఇదే ఇదే క్రీస్తు శరీరము, ఇదే ఇదే క్రీస్తుని రక్తము. దివ్య సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము. పిల్లలు, దివ్య సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము. పరుగున రండి, పాల్గొనరండి దైవసుతిని జనమా, భయభక్తులతో లోకున రండి ప్రభు ప్రియ సంగమా. పరుగున రండి, పాల్గొన రండి దైవసుతిని జనమా, భయభక్తులతో లోకున రండి ప్రభు ప్రియ సంగమా. పరమును వీడి భువికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ పరమ రహస్యముల ద్వారా పాప మన్నింపును పొంది జీవాహారముతో పోషింపబడి ఉన్నాము. ఈ పరమ రహస్యములో పాలు పంచుకొనిన మేము నిత్య జీవమునకు అర్హులమగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, ఆదివారం పెంతెకోస్తు పండుగ, దానికి గాను మనలను సంసిద్ధులను చేసుకొనుటకు దివ్యవాణి టీవీ 3 పవిత్ర దినాలను మనం కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు 2వ రోజు. మరి పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటుంది. అదేవిధముగా రేపు 3వ రోజు, ఆ తర్వాత ఎల్లుండి పెంతెకోస్తు మహోత్సవం.
మరి ఈ పూజలలో అందరూ కూడా భక్తియుతముగా పాల్గొనవలసిందిగా కుటుంబ సమేతముగా మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం పరవశించి పాడెదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం. స్తోత్రమయా 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 స్తోత్రమయా. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. పచ్చిక పట్టులలో నన్ను నీవు నడిపెదవు, పచ్చిక పట్టులలో నన్ను నీవు నడిపెదవు. నా చేయి పట్టి నన్ను నడిపించెదవు, నా చేయి పట్టి నన్ను నడిపించెదవు. స్తోత్రమయా